విధంగా వైఎస్ఆర్ ఆయన చూడండి, విజయ్ కుమార్ గారి మాటలకు నేను ఒప్పుకోనండి. ఆయన ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారు డిలే చేశారు. ఓకే, ఆయన నిలదీయండి, మీరు పవన్ కళ్యాణ్ గారు నిలదీయండి. జగన్మోహన్ రెడ్డి నిలదీశారని జగన్ మాట అనే మాట మాట్లాడారా? ఆయనకేదో భయం కనిపిస్తుంది. నేను అడిగాను కదా, మీ వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉండి మిమ్మల్ని ఇలా చేపిస్తున్నారని కూటమి నాయకులు మాట్లాడుతున్నారని అడిగితే, నా వెనక ఎవరూ లేరు, నేను స్వతంత్రంగా బయటకు వచ్చాను, పార్టీ పెట్టుకున్నాను, ప్రజల కోసం మాట్లాడుతున్నారు. జగన్ గారి ప్రభుత్వం అనే మాట ఆయన నోటి నుంచి మీరు చెప్పించగలిగారా? ఎందుకు చెప్పించలేకపోయారు? ఇప్పుడు అదే కేసు తీసుకుందాం మనం. వివేకానంద రెడ్డి గారు జగన్ గారు బాబాయ్, అవును, అధికారంలో రాగానే న్యాయం చేస్తా ఉన్నారు. 5 ఏళ్ళలో చేశారా అంటే జగన్ గారు ఏమన్నా నిందితులతో కొమ్ము కాశారనా? కాదు కదా. అక్కడ సాక్ష్యాధారాలు, రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తా ఉంటాయి. అవును, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారండి, రిలయన్స్ వాళ్ళు చంపేశారని అన్ని రిలయన్స్ మాల్స్ కూడా గుంటూరులో కూడా పగలగొట్టారు. అవును, అప్పట్లో కూచిపూడి సాంబశివరావు గారని జెడ్పీ చైర్మన్ ఆయన. తర్వాత రాగానే మళ్ళీ అంబానీ గారిని తీసుకొచ్చి మనం ఆయన చెప్పిన దానికి రాజ్యసభ ఇచ్చాం. మనం కుప్పక్కయ్యారంటాం మనం. అప్పుడు పరిస్థితులు వేరే, ఇప్పుడు పరిస్థితులు వేరే. మనం ఎక్కడంటాం మనం? దానికి దీనికి ఇప్పుడు జరగాల్సింది ఏంటి? ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. అది అన్ని పార్టీలు కలిసి ఏమైనా రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే సిబిఐ మీద ఒత్తిడి తేవచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారే వెళ్ళి స్వయంగా సిబిఐ డైరెక్టర్ని కలవచ్చు, వాళ్ళ నమ్మకం పాదుకొల్పడానికి. లేదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉద్యమించచ్చు. అందరం చేయాల్సింది మనందరం కోరుకుంటుంది. ఆ అమ్మాయి 10వ తరగతి అపవం శుభం తెలియని అమ్మాయి అనుమానాస్పద స్థితిలో ఏ విధంగా ముచ్చింది, అంతకులు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆయన చెప్పారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ముగ్గురు నిందితులు కొమ్ము కాస్తున్నారని చెప్పారు. మీరు విన్నారా విజయ్ కుమార్ గారు? అవును అవును అన్నారు. ముగ్గురు కూడా 3 పార్టీలు ఎలా మరి చెప్తే పోయేది? చంద్రబాబు ఎలా కొమ్ము కాస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా కొమ్ము కాస్తున్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కొమ్ము కాస్తున్నారు నిందితుడికి అనేది చెప్పాల్సింది ఆయన. ప్రజలందరూ తెలుసుకునేవాడు. ఆయన నేను అధికారంలో ఉన్నప్పుడు అంటే ఆయన బయటికి రావాలి. చాలా మంది ఐఏఎస్లు వాళ్ళ ముందు కళ్ళెదురుగా అన్యాయం జరుగుతుంటే ఉద్యోగాన్ని ఎడంకాలతో తిని వచ్చేసారు. ఆయన అధికారం అనుభవించాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమో రూల్స్ మాట్లాడతారు. ఎట్లా కుదిరింది? ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ లో నువ్వు ఎప్పుడైనా రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్లావా? ఉంది. సర్వీస్ రూల్స్ లో మీ ఎదురుగా ప్రభుత్వం తప్పు చేస్తా ఉంటే మీరు రాష్ట్రపతికి లేఖ రాయొచ్చు. రాజ్యాంగం అధికారం కల్పించింది. అంటే అంత సాహసం చేస్తారా సార్? ఎందుకు చేయకూడదు? అంటే చేసిన వాళ్ళు బహుశా ఒక 10 ఏళ్ల నుంచి మన ఎవరి నుంచి చూడాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇప్పుడు ఆయన ఇప్పుడు నిలదీస్తున్నారు. ఆయన ఎవరినైనా నిలదీయచ్చు, తప్పు లేదు. ఆయన నిలదీయటంలో తప్పు లేదు, అడగటంలో తప్పు లేదు, ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలంటే తప్పు లేదు. కానీ నా కళ్ళెదురుగా అన్యాయం జరుగుతుంది, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు అతని కళ్ళెదురుగా అన్యాయం జరుగుతుంటే కళ్ళు మూసుకొని కూర్చోమందా? చెప్పలేదు అట్లాగా. సుప్రీంకోర్టుకి తెలియజేయచ్చు ఒక లేఖ ద్వారా, నా సర్వీస్ రూల్స్ ఉన్నాయి కాబట్టి ఇంత మేరకు నేను పనిచేస్తున్నానని చెప్పచ్చు. సార్ నేను అనేది ఏంటంటే, సుగాలి ప్రీతికి సంబంధించి ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ వాడుకున్నాయి. ఇప్పుడు ఆ వాడుకుంటాం రాజకీయాలని వదిలేసి ఆ సిబిఐ ఆమె ఏదైతే కోరుకుంటుందో ఆ సిబిఐ వెంటనే రంగంలోకి దిగి, ఆల్రెడీ అక్కడ సిబిఐ ఇప్పుడు చూస్తా ఉన్నాం ఎట్లా కేసులు గ్రిల్ చేస్తుందో, అది ఇమీడియట్ గా ఆ సాక్ష్యాధారాలు మళ్ళీ తిరిగి రీఓపెన్ చేసి ఏ విధంగా అయితే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ లోపలేసి ఆమెకు న్యాయం జరిగేలాగా అన్ని పార్టీలు ముక్తకండ రాజకీయాలు మానేసేయాలి. నేను అనేది రాజకీయాలు మానేయండి ఇప్పటికైనా. లేకపోతే ఇంకో 10 ఏళ్ళు రిజిస్టర్ కేసు ఉంది, ఇలాంటి రాజకీయాలు చేశారు, కొట్టేశారు కేసు కొట్టేశారండి. రిజిస్టర్ కేసుకి అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమించాయి. రైట్, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి మస్తాన్ రావు గారు. ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేసినటువంటి క్రెడిట్ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారా, ఆ రోజు కొంచెం ఒత్తిడి చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా? మీరు ఎవరికి ఇస్తారు చెప్పండి సార్? ఇప్పుడు క్రెడిట్ అంటే నేను ఒక విషయం చెప్తా. పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగట్లేదని ఒక ఎలివేట్ చేసిన వ్యక్తిగా నేను ఒప్పుకుంటాను. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు స్పందించారో మొత్తానికి స్పందన అయితే వచ్చింది ప్రభుత్వం. సో ఇద్దరికి ఇస్తారు మీరు ఇద్దరికి ఇస్తారు క్రెడిట్. నేను అనేది ఏంటంటే, నేను ఇందాక చెప్పా, క్రెడిట్ అనేది ఏంటంటే ఆ చట్టంలోనే ఉంది, అది ప్రభుత్వాల బాధ్యత, చేయాల్సిన అవసరం ఉంది, చేశారు. ఓకే, రైట్ 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 ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు నరసింహప్రసాద్ గారు.